హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే, మీరు మీ ఓన్గా అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజు గ్యాప్ డౌన్ అయిన తర్వాత నేను టెలిగ్రామ్లో మార్కెట్ ఓపెనింగ్కి ముందే టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. కోటక్ మహీంద్రా బ్యాంక్ వల్ల గ్యాప్ డౌన్ అవుతుంది, కానీ అక్కడ మన లెవెల్స్ ఉన్నాయి జాగ్రత్త అని, అంటే పుట్ సైడ్ వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో మన లెవెల్స్ ఉన్నాయి జాగ్రత్త అని చెప్పాను. కరెక్ట్గా అక్కడి నుంచి 47,777 ఇది ఈ లెవెల్ ఇంతకుముందు 2-3 టైమ్స్ బాగా పనిచేసిందండి. ఇప్పుడు అక్కడి నుంచే చూడండి సపోర్ట్ తీసుకొని మంచి మూవ్ అయితే ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ పివోట్ పాయింట్ అండ్ వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. అంటే ఫస్ట్ క్యాండిల్ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి వెళ్ళిపోయింది. నేనైతే ఇక్కడ ఈ క్యాండిల్లో బై తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ హిట్ అయిందండి. ఈ క్యాండిల్ ట్రైలింగ్ స్టాప్ లాస్, అంటే ఇక్కడ నుంచి మూవ్ అవుతుంటే నేనైతే ఇక్కడ ట్రైలింగ్ చేసుకున్నాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈ క్యాండిల్లో హిట్ అయింది. తర్వాత ఒక కాల్ వచ్చేసి నిఫ్టీలో తీసుకున్నాను. చూడండి ఇక్కడ మూవ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ ఈ లెవెల్ రీటెస్ట్ చేసి ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ చూడండి మూవ్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ మన లెవెల్ 48,311 ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూవ్ ఇచ్చింది. తర్వాత చూడండి 48,158 ఈ లెవెల్ నుంచి అయితే మంచి మూవ్ ఇచ్చింది. సెకండ్ హాఫ్లో చాలా మంచి మూవ్ అయితే ఇచ్చిందండి. చూడండి ఇక బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 48,511 అండి. 48,511 48,511 అండి. తర్వాత ఇక్కడ చూడండి ఈ లెవెల్స్ మరి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ 48,199 అది మంచి లెవెల్. తర్వాత వచ్చేసి ఇక్కడ 48,158ని డిలీట్ చేద్దాం. 48,311 తర్వాత 48,070 48,040 48,040ని డిలీట్ చేద్దాం. ఓకేనండి. ఇక నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దామండి. చూడండి నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ 22,316 ఈ లెవెల్ని చూడండి రిజెక్షన్ తీసుకొని ఇక్కడ మంచి మూవ్ అయితే ఇచ్చింది. పివోట్ పాయింట్ పైన అండ్ వీవ్యాప్ పైన ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే బయింగ్ తీసుకోవచ్చు. నేనైతే అక్కడ బ్యాంక్ నిఫ్టీలో తీసుకొని ఉన్నాను. నిఫ్టీలో మంచి మూవ్ ఉందండి ఈరోజు. చాలా మంచి పాయింట్స్ అయితే వచ్చాయండి. తర్వాత నేనైతే నిఫ్టీలో ఒక కాలు ఇక్కడ అనుకుంటాను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకొని చూడండి ఇక్కడ చాలా టైం కన్సాలిడేషన్ అండ్ మన లెవెల్ 22,387 మన లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఇలా చూడండి చాలా మంచి మూమెంట్ అయితే ఇచ్చిందండి. చాలా మంచి మూమెంట్. నేను ఎగ్జిట్ అయిన తర్వాత కూడా చాలా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 22,446 అండి. 22,446 ఇక్కడ 22,446 ఈ లెవెల్ని 22,446 అండి. అంటే ఇంతకుముందు లెవెల్ తీసేసి ఈ లెవెల్ నేను ఓకే చేస్తున్నాను. 446 ఇక్కడ 442 ఉంది, ఇది డిలీట్ చేసేద్దాం. ఓకే అండి. చూడండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, కొత్త వాళ్ళు కాల్స్ కోసమో ఇంకో దానికోసమో టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్ ఛానల్ కానీ చూసే కంటే ఆప్షన్ బయింగ్ చాలా రిస్క్తో కూడుకున్నది. మీరు బాగా నేర్చుకుని ఈ ఛానల్లో లెవెల్స్ చూసి ఆప్షన్ బయింగ్ ఏ విధంగా చేయాలో చూడండి. అంటే మార్కెట్ గురించి కొంచెం తెలిసి ఉండాలండి. ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు వారికి ఈ లెవెల్స్
చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే చూడండి, ఎక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వస్తుంది అనే దానికి మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తాయండి. అక్కడి నుంచి మనం బయింగ్ తీసుకుంటే ఈజీగా తక్కువ స్టాప్ లాస్ తోటి మనమైతే పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. చాలా చాలా ఉపయోగపడుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూసి ఉంటే ఇంతకు ముందున్న వీడియోస్ చూసి కూడా లెవెల్స్ చూసి మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.